గీతం యూనివర్సిటీకి అడ్డదారిలో భూముల కేటాయింపుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు ఈ విధంగా కట్టబెట్టాల్సి వస్తుంది? జీవీఎంసీ చివరి సమావేశంలోనే ఎజెండాగా 15వ ఐటెంగా ఎందుకు చేర్చారు? ఈ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి వామపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి విశాఖ జిల్లా సిపిఎం కార్యదర్శి జగ్గునాయుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, వేల కోట్ల రూపాయల ఆస్తులను కాపాడుతామని ఎన్నికలకు ముందు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు నచ్చిన వారికి ఇష్టాన రీతిలో భూములు కేటాయిస్తున్నారు. ఈ విధంగా దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు అంటారు? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వాళ్ళు గగ్గోలు పెట్టింది, ఆందోళన చేసినది ఈ రాష్ట్రంలో భూదోపిడీ పెరుగుతూ ఉంది, భూ కబ్జాలు పెరిగిపోయాయి, భూదందాలు పెరిగిపోయాయి, మాకు అధికారం ఇవ్వండి, మేము భూములు కాపాడుతాం, ప్రజల భూములు రక్షిస్తామని చెప్పని ఎన్నికలు హామీ ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించారు. అధికారం చేపట్టిన తర్వాత వీళ్ళు చేస్తున్నది ఈ భూదోపిడీని మరి తీవ్రతరం చేశారు. విశాఖపట్నం ఎంపీ భరత్ గీతం యూనివర్సిటీ సంబంధించినటువంటి సంస్థ ప్రజల భూముల్ని ఎండాడ, ఋషికొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని 54 ఎకరాల 79 సెంటు భూమిని కబ్జా చేశారు. ఆ కబ్జా చేసిన భూములను ఈరోజు రెగ్యులరైజ్ చేయడం కోసం జీఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి 30 తేదీ జరగబోతూ ఉంది. ఆ కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలు పెట్టి 15 పాయింట్ కింద ఈ అంశాన్ని చేర్చారు. మీకు ఎన్నికల్లో ఓటేసి గెలిపించిన ప్రజలు ఇందుకోసం చెప్పి అడుగుతున్నాం మేము. కాబట్టి తక్షణమే సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది, కౌన్సిల్లో పెట్టినటువంటి ఎజెండాని రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెంటనే జోక్యం చేసుకొని గీతం సంస్థ అక్రమంగా కబ్జా చేసినటువంటి 54.79 ఎకరాల భూములు తక్షణమే స్వాధీనం చేసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది ఏంటి? ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రారంభ భూములు, బంజరు భూముల్లో ఇల్లు అని పేరు ఇల్లు వేసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు పట్టాలు ఇచ్చి క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పన్నారు. ఆ పని చేయడం లేదు. వాళ్ళకేమొచ్చి పట్టాలు ఇమ్మంటే కొంతమంది చెరువుల్లో ఉన్నాయని, కొంత గడ్డలో ఉన్నాయని చెప్పని, కొంత అన్అబ్జెక్షన్ ల్యాండ్స్ అని చెప్పని ఇలా రకరకాల కుర్రీలు పెట్టి సామాన్యులకు వస్తున్నటువంటి పట్టాలు ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి గారి బంధువులకి, వాళ్ళ ఎంపీలకి, వాళ్ళ పార్టీ ఎంపీలకి మాత్రం ప్రజల భూముల్ని ఎకరాలకు ఎకరాలు దోచిపెట్టే పనిగా ఈరోజు పూనుకోవడం చెప్పినది ఇది ప్రజావంచన తప్ప ఇంకోటి కాదని చెప్పని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి మీరు ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారంగా తక్షణమే సామాన్య ప్రజానీకానికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. గీతం సంస్థ అక్రమంగా కబ్జా చేసినటువంటి ఈ 54 ఎకరాల 79 సెంట్ల భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని చెప్పని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీకు ప్రజాగ్రహం తప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. సార్ చెప్పండి, ఆ 22A ఉన్న భూములు సైతం బయటికి తీసి దాని మీద బ్యాంకు లోన్లు కూడా తెచ్చుకునేందుకు ప్రభుత్వం ఒక వెసులుబాటు కల్పించింది. దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? అంటే లోకేష్కి బంధువైనంత మాత్రాన, చంద్రబాబు నాయుడుకి బంధువైనంత మాత్రాన ఎంత విచ్చలవిడిగా వ్యవహరించవచ్చు అంటారు? ఇప్పుడు గీతం భూములు అనేటువంటివి ఈరోజు క్రమబద్ధీకరణ చేయటం అనేటువంటిది కేవలం రాజకీయమైనటువంటి బంధుత్వము, అలాగే వాళ్ళ యొక్క ముఖ్యమంత్రికి బంధుత్వం కాబట్టి ఆగమేఘాల మీద ఈ ఫైల్ని ఇప్పుడు ముందుకు తీసుకొచ్చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో పెట్టాల్సిన అవసరం ఏంది? మున్సిపల్ కార్పొరేషను ఎప్పుడైనా ఏదో ఒక ప్రజాసేవలో ఉండేటటువంటి ఒక సంస్థకి, లేకపోతే దాతృత్వం కలిగినటువంటి ఒక సంస్థకి ప్రభుత్వాన్ని సిఫార్సు చేస్తుంది. ఇటువంటి వీళ్ళు ఒక 50 సెంటుల్లో బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తున్నారు, అందువల్ల దీన్ని రెగ్యులరైజ్ చేయండి అనేటువంటిది జీవీఎంసీ సిఫార్సు చేస్తుంది. ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఆ భూమిని పట్టించుకోకుండా, వాళ్ళ విజ్ఞప్తులు కూడా పట్టించుకోకుండా, క్రమబద్ధీకరణ చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నప్పుడు మున్సిపల్ కార్పొరేషను దాని యొక్క గొప్పతనాన్ని, పవిత్రతని కాపాడుకుంటూ తెలియజేస్తుంది. ఇప్పుడు గీతం యూనివర్సిటీ ఏమిటి ప్రజాసేవ చేస్తుంది అని అడుగుతున్నాం. పూర్తిగా అదానీ అంబానీ లాగా పూర్తిగా వ్యాపారం, విద్య వ్యాపారం, 100 కోట్ల రూపాయలు లాభాలు ఆర్జిస్తూ ఉన్నది ప్రతి సంవత్సరం. అందులో ఇంజనీరింగ్ చదవాలంటే 4 లక్షల రూపాయలు సంవత్సరానికి కట్టాలి. ఇంటర్నేషనల్ ఎంబీఏ చదవాలంటే 12 లక్షలు సంవత్సరానికి కట్టాలి. ఎంబీబీఎస్ చదవాలంటే పేమెంట్ సీట్ కింద 1,50,00,000 రూపాయలు పేమెంట్ అనేటువంటిది గీతం యూనివర్సిటీకి చెల్లించాలి. ఇటువంటి వ్యాపారాలు చేసుకునేటటువంటి దానికి సుమారు 5,000 కోట్ల రూపాయల భూమిని రెగ్యులేట్ చేసి జీవీఎంసీలో పెట్టడం ఏమిటండి? అంటే జీవీఎంసీకి మేయర్ను మార్చింది అందుకోసమని ఇప్పుడు అర్థమవుతుంది. గతంలో వైసీపీ మేయర్ ఉండేవాళ్ళు,
ఆగమేఘాల మీద ముడుపులు ఇచ్చారు అందరికీ. వైసీపీ కార్పొరేటర్లు లాగేసి మేయర్ని పెట్టేసుకొని ఆగమేఘాల మీద ఇప్పుడు తీసుకొచ్చారు గీతంని. 2012కు ముందు కూడా జీవీఎంసీలు ఇటువంటి ప్రతిపాదన చేసినప్పుడు జీవీఎంసీ తిరస్కరించింది. ఇది తప్పు, జీవీఎంసీకి సంబంధం లేదు, ఒక వ్యాపార సంస్థకి మనం ఎలా రెగ్యులేట్ చేస్తాం దీన్ని క్రమబద్ధీకరణ అనేటువంటిది తిరస్కరించింది. మరలా ఇప్పుడు ఎందుకు పెట్టాలి? 2012 చెప్తున్నారు జీవో. రాష్ట్రం విభజన పడిపోయింది, క్రమబద్ధీకరణకి అనేక చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలన్నింటిని వదిలేసి ఇప్పుడు ల్యాండ్ పాలసీ గవర్నమెంట్ మొన్న 2024 తీసుకొచ్చింది స్టేట్ గవర్నమెంట్. మరి వాటిని అన్నిటిని వదిలేసి ఈరోజు వాళ్ళకి కావాల్సినటువంటి పాతబడినటువంటి అవి వ్యాలిడిటీ కానిటువంటి తీసుకొచ్చి ఇప్పుడు ఇది చాలా సత్ప్రవర్తన కలిగి ప్రజాసేవ చేస్తున్నట్టు మున్సిపల్ కార్పొరేషన్ రబ్బర్ స్టాంప్ వేయించుకొని రెగ్యులైజ్ చేసుకోవాలి దర్జాగా. ఆ తర్వాత కోర్టు కేసులు కూడా ఏం లేకుండా మామూలుగా ఉచితంగా రెగ్యులైజ్ చేసుకోవాలనేటువంటి కుట్ర తప్ప ఇంకోటి ఏం కాదు. నిజాయితీ పరుళ్ళు అయితే మీకు సంపద 1000 కోట్లు ఉన్నాయి, 5000 కోట్లు కట్టు అప్రిషియేట్ చేస్తారు విశాఖపట్నం ప్రజానీకు. 5000 కోట్లు మీరు కట్టుకోకుండా ఉచితంగా రెగ్యులైజ్ చేసి అనుభవిస్తామంటే ఎవరి సొమ్ము అనుభవిస్తారని నేను అడుగుతున్నాను. మేడం, రోడ్డు మీద ఒక బడ్డీ ఉంటేనే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి పెట్టారని చెప్పి తొలగించేస్తుండ్రు. అలాంటిది 5000 కోట్ల రూపాయల భూమిని ఏ విధంగా కట్టేస్తుండ్రు అయితే ప్రజలకు అర్థం కావట్లేదు. దీన్ని మీరు అంటే మీ సిపిఎం పార్టీకి ఏ విధంగా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఏమనుకుంటారు అనే కనీస ఇంకిత జ్ఞానాన్ని కూడా మర్చిపోయారు. ఆయన వియ్యంకులు అల్లుడు గారికి గీతం భూములు క్రమబద్ధీకరణ చేసి హారతిపల్లెంలో పెట్టి ఇవ్వాలనుకుంటున్నారు. బంధుప్రీతిని చూపించాలనుకుంటున్నారు. సుమారు 55 ఎకరాల భూమి గీతం కాలేజ్ కబ్జా చేసింది. ఆ కబ్జా చేసిన భూమిని తిరిగి లాక్కోవాలి. అలా లాక్కునే ప్రయత్నం చేయాలి, లేదా మార్కెట్ రేటు పెట్టి ఇంత డబ్బులు కట్టు అని అనాలి. ఆ రెండూ కాకుండా జీవీఎంసీలో ఎజెండాగా పెట్టి దాన్ని క్రమబద్ధీకరించి ఇచ్చేయాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలంటే భయం పోయిందా? అధికారం వచ్చిన వెంటనే తప్పులన్నీ ఒప్పులైపోతాయా? ప్రభుత్వ భూములన్నీ కూడా గీతం కాలేజీ భూములు అయిపోతాయా? కనీసం ప్రజలు నవ్వుతారన్నది కూడా మర్చిపోయారండి. ప్రజలేమో ఒక పోరంబోకు భూమిలో చిన్న గుడిసెలు వేసుకుంటే దాన్ని క్రమబద్ధీకరించమంటే ఎవరికి చేతులు రావు. గవర్నమెంట్ భూమినేమో అదానీలు, అంబానీలు, లూలులకి, దావోస్ వాళ్ళకి, వీళ్ళకి 90 పైసలకి ఇస్తాను ఎకరం భూమి, ఇది నాది అని రాజులాగా లోకేష్ గారు ప్రకటిస్తారు. ఈయనేమో ఏకం విశాఖ ప్రజలు ఎంతో నమ్మకం ఉంచి ఎంపీ భరత్ గారికి అత్యంత మెజారిటీతో గెలిపించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి అంత మెజారిటీ రాలేదు. ఆయనైనా ఆలోచించాలి కదా, ప్రజలేమనుకుంటారు, నాకు ఓటేసిన ప్రజలేమనుకుంటారు. నీతికి నిజాయితీ ఎన్ని మాటలు మాట్లాడారండి. ఆ నీతి ఏమైపోయింది, ఆ నిజాయితీ ఏమైపోయింది? 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి మీకు కేవలం నామినల్ రేటుకి క్రమబద్ధీకరించి హారతిపల్లెంలో పెట్టేస్తే ఒక ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీని మీరు నడుపుకుంటారు. గీతం పేరు మళ్ళీ మహాత్మా గాంధీ పేరు పెట్టారు. ఇంకా ఆ పేరు ఈ పేరు అయితే బాగోదని చెప్పి మహాత్మా గాంధీ పేరు పెట్టి ఆ మహాత్మా గాంధీ పేరు మీద గవర్నమెంట్ భూమిని కబ్జా చేసే ఆ కబ్జా చేసిన భూమిని ఇప్పుడు అఫీషియల్గా రెగ్యులరైజ్ చేయించుకోవాలనుకుంటున్నారు. ప్రజలు నవ్వుతున్నారు. కాబట్టి నేను గవర్నమెంట్ని చేసే విజ్ఞప్తి, ప్రజలంటే భయపడండి. ప్రజలకు చెందాల్సింది ప్రజలకు చెందాలి. సరే, ఈ భూ క్రమబద్ధీకరణ మీద రానున్న రోజుల్లో మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా కారు చౌకగా పెద్దవాళ్ళకి, రాజకీయ నాయకులకి కట్టబెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజానేకం ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. అలాగే పేదల యొక్క నిర్మాణాల మీద ఇళ్ళ కట్టుకున్నటువంటి వాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారు. వాళ్ళ యొక్క భూములు ఒక క్రమబద్ధీకరించకుండా ఈరోజు గీతం యూనివర్సిటీకి అంటే రాజకీయ నాయకుల యొక్క ప్రయోజనాలకి ఈ ప్రభుత్వం వెనుదనుగా ఉండడం అనేది సరైనటువంటిది కాదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా, సహజ వనరులు మొత్తం అన్నింటినీ కూడా ఈ రాజకీయ నాయకులకి, అలాగే బడా పెట్టుబడిదారులకి, కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నటువంటి వైనం పెద్ద ఎత్తున కనబడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ భూముల్ని, ప్రజల యొక్క ఆస్తుల్ని, ప్రజల యొక్క సహజ వనరుల్ని అన్నింటిని కూడా రక్షించే విధంగా రాబోయే కాలంలో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తుంది. ప్రజలు ఎవరైతే ఉన్నారో, సిరి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉపాధి రక్షించే విధంగా, వాళ్ళ యొక్క భూముల్ని, ఇల్లుల్ని రక్షించే విధంగా ప్రజల్ని కదిలించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం.
చంద్రబాబు కుటుంబానికి భరత్ బంధువు కావడంతోనే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను క్రమబద్ధీకరిస్తున్నారని, ఎన్నికలకు ముందు విశాఖ నగరంలో ఉన్న భూములను కాపాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఇప్పుడు భూదోపిడీకి పాల్పడుతున్నారని, గీతం యూనివర్సిటీకి కేటాయించే 5,000 కోట్ల రూపాయల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే సిపిఎం పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు.